సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి कोया रे कोई कोई कोया हमारे संगनाना कोई 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 कौन कोई 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 ए कौन कोई बंडी बंधु रे भैया बंडी बंधु నమస్కారం. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నమస్కారానికి సంస్కారం పెట్టడం అవసరం. నమస్కారం 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 గారు. ఈ మధ్య నేను ఒక ఎకరం ఫ్యాక్టరీకి అమ్మి ఇద్దరిని మేపుతున్నాను. చూడండి, ఒకడు మందుబాయి, ఒకడు సందుబాయి. వీళ్ళని మేపి మా ఎకరాలు వెళ్ళిపోతున్నాయి. ఏరా సందుబాయ్, ఏం సార్ చెప్పండి. ఈ సంక్రాంతికి ఇంతమంది మన ఎదురు ఉన్నందుకు మన పాలన ఎట్టుందో ఒక్కసారి తెలుసుకుందామా? నా బొక్కలా ఉంది, వినపడుతుందిరా వినపడాలని చెప్పేది. ఓ అమ్మ, ఎకరా ఇచ్చినా గానీ ఇట్లాంటి మాటలు మాకు. ఏరా మందుబాయ్. సర్పంచ్ గారు, ఏంది మరి నీ పరిస్థితి ఏంది? ఏం లేదు, ఊళ్ళో మందు తక్కువ అవుతుంది. ఈ మధ్య నేను సిమెంట్ ఫ్యాక్టరీ గురించి పోరాడే బదులు మీకు మందు ఫ్యాక్టరీ ఒకటి పెట్టిస్తే సరిపోయేదిరా. అందుకే ఊళ్ళో పైపులు వేసానుగా. అదేరా, కేఏపాలతో అడిగి డైరెక్ట్ గా ఇంటికే జలపాదం తీసేసి మందు పాదం పెడదాం అనుకుంటున్నారా? ఏమంటావు? అంతే. ఏదైనా సరే మందు పైపులు మీ ఇంటికి వస్తాయి. మూడు బెల్లం తాగండి, మూడు బెల్లం కొట్టుకోండి, ఇంట్లోనే ఉండండి. సర్పంచ్ గారు, ఒకసారి మీ పరిపాలన ఎట్టుందో ఊళ్ళోకి వెళ్ళి అడుగుదామా? అలారా, ఇదెవడో ఉన్నాడు ఇక్కడ, ఒకసారి ఇల్లు అడుగుదా. తమ్ముడు, మా సర్పంచ్ పాలన అంటుందా తమ్ముడు? ఎవరు నువ్వు? ఏమైందిరా నీకు? ఏంది తోముకుంది చాలా అని పక్క వెళ్ళిపోను. ఒరే, ఏంద్రా వాడు అక్కూసిండు? పరిపాలన అంటుంది, మరి ఏం చేస్తావు మరి? సరేరా, మరి ఇంకేమైనా ఉన్నారా? ఒకసారి కనుక్కుందాం మన పాలన. మళ్ళీ ఈ రోజుతో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వెళ్ళిపోతారు, కలర్ఫుల్ గా ఉన్నారు. మరి ఒకసారి ఊళ్ళోకి వెళ్దాం. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. ఏదో మా బజార్కి సడన్ గా వచ్చేసరి కల్లా ఏదో చిరు సత్కారం చేయాలి. ఏదో నా కేఏపాల్ ఒక లెటర్ పంపించాడు, సత్కారం. వస్తుంది. ఏదో మీరు బజార్కి వచ్చేసరి కల్లా ఏదో చెయ్యాలనుకుని వాడు పక్కన దారిలో ఎవడో కింద పడిపోతే వాడు లింగి లాక్కొని వచ్చాడు. కింద పడుదా ఇది? అరే సందుబాయ్ చూడండి రావాలే. సర్పంచ్ గారు, ఏంటి వీళ్ళిద్దరు ఎవరు కొత్తగా కనపడుతున్నారు మనకి? వీడు మా మందుబాయ్ లెఫ్ట్ హ్యాండ్, వీడు మా సందుబాయ్ రైట్ హ్యాండ్. సందుబాయి మందుబాయ. వీళ్ళు తమిళ వాళ్ళ, హిందీ వాళ్ళ, గుజరాతీ వాళ్ళ? ఎవరండి వీళ్ళు? మన గామలపాడు వాళ్ళారా. వీడేమో సంకులోడు, వీడేమో పాశవాడు. మరి సందుబాయి మందుబాయి ఏందండి? వీడు మందు. వీడికి తెలియదు సందంటూ ఏమి లేదు, వీడికి తెలియని సందంటూ లేదు, అందుకే వీడిని సందుబాయ్ అన్నాం. వీడు తెలిగిన మందు అంటూ లేదు, అందుకే వీడిని మందుబాయ్ అన్నాం. గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నారండి. మరి ఏం చేస్తాం? ఎకరం అక్కడ అమ్మింది. వీళ్ళని మేపాలంటే ఎకరం తేడా సరిపోతుందండి. 10 ఎకరాలు అమ్మినా సరిపోదు మీకు. 5 నెలలకే ఎకరం అమ్మింది అబ్బాయి. ఈ లెక్కన మీరు ఇంకా అయినట్టే, ఉన్నదంతా అమ్ముకున్నట్టే. మరి ఏం చేస్తాం? మా తాత కొంచెం ఇచ్చే అయ్యా అమ్ముకుంటున్నారు అబ్బాయి. సరే కానివ్వండి. ఇంకా ఎరా అబ్బాయి, ఇంకేమన్నా కనుక్కుందావరా? అయ్యారు, ఈ సందులోకి పోతే మంచి మడ్డాల్సి వస్తుంది. ఒకసారి పోదనంటే గారు, నీకు తెలియని సందు లేదు గారా, పోదాం. నీకు కావాలని. అబ్బాయి, అయ్యగారు మా ఇంటికి వచ్చారు. అంతమ్మా తగ్గించుకోవాలా?
ఇంటికి రావడం మా కర్మ. అయ్యగారు అయ్యగారు చాలా రోజులు అయిందండి మీరు ఇలా వచ్చి మా ఇంటికి. ఆ. అయ్యగారు ఏం పుచ్చుకుంటారండి? ఏమొద్దులే కానీ మీ ఇంట్లో వరుసలు చక్రాలు ఉంటే తీసుకురా ఫస్ట్. సరే అయ్యగారు సరే. అయ్యగారు మొన్న దసరా చేసిన చక్రాలను తెమ్మంటారండి? ఏం పర్లేదు తీసుకురా. సరే సరే అయ్యగారు. దసరా అయ్యగారు, చక్రాలంట. ఏం మాట్లాడుతుండోడు? అయ్యగారు అయ్యగారు మీరు తింటారా వాళ్ళు తింటారా? తీసుకురా తీరుతుంది నీకే. సరే తమ్ముళ్ళు చక్రాలు తిండి అమ్మా. ఇదిగో తీసుకోండి. అయ్యగారు అండి ఎలాంటి ఒరే అమ్మాయి చక్రాలు ఆడిసిన దసరాయిరా, సంక్రాంతి కాదురా. ఎందుకట? ఏమైనా మేము టేస్ట్ చేసిన తర్వాత మీరు తినాలి సర్పంచ్ గారు. అది మా కర్మ. అయ్యగారు కనీసం ఇంట్లో ఫుడ్ అన్న మీరు తింటారా వాళ్ళు తింటారా? వాళ్ళు పచ్చడి తింటారు, నేను ఉంటాను తింటా. వాళ్ళు పెరుగు తింటారు, నేను ఉంటాను తింటా. అట్ట అయిపోయింది నా బతుకు. మీరు లక్కీ అండి. చూసినా ఏడేమో 6 కిలోమీటర్ లోపలికి వచ్చింది, 7 కిలోమీటర్ వచ్చింది, నాది 5 లోపలికి పోయింది. అది నా బాధ. తప్పదండి మీరు పెద్దోళ్ళు భరించాలి. అయ్యగారు ఒక్క నిమిషం మా ఇద్దరు తమ్ముళ్ళు మీతో సెల్ఫీ దిగాలని ఎప్పటి నుంచో అనుకుంటానండి. రారా, సెల్ఫీ అండి. రారా. తమ్ముళ్ళు రండిరా. ఏదిరా సందుబాయ్ ముందుబాయ్ వాడేంద్ర ఫోటో దిగినట్టుడు. సాంగ్